నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నవ తెలంగాణలో నూతన అధ్యాయం కొన్ని గంటల్లో 21 కొత్త జిల్లాలు ప్రారంభం సిద్దిపేట నుంచి సీఎం శ్రీకారం తొలి రోజే అన్ని కొత్త కార్యాలయాలు పనిచేసేలా ఏర్పాట్లు యంత్రాంగానికి ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు కలెక్టర్లు ఎస్పీల నియామకాలు పునర్వ్యవస్థీకరణతో మారిన జిల్లాల స్వరూపం తుది నోటిఫికేషన్లో స్పష్టత విస్తీర్ణంలో పెద్దదిగా భద్రాద్రి చిన్నదిగా హైదరాబాద్ ఏడాదికే రాళ్లు తేలిన గోదావరి గామన్ వంతెన రహదారి నిర్వహణ గాలి కొదిలేసిన నిర్మాణ సంస్థ ప్రయాణం నరకప్రాయమంటున్న వాహనదారులు ముగింపు దశకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా శ్రీవారి చక్రస్నానం సాయంత్రం ధ్వజారోహణంతో పరిసమాప్తం లక్షిత దాడులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదుల వ్యూహాలు నిఘా వర్గాల హెచ్చరికలు రాష్ట్రాలకు కేంద్రం అప్రమత్త ఆదేశాలు నవ తెలంగాణలో కాసేపట్లో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది 31 జిల్లాలతో తెలంగాణ సరికొత్త రూపు సంతరించుకుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్దం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు అంకురార్పణ చేయనుండగా మిగతా జిల్లాల్ని మంత్రులు ప్రారంభించనున్నారు సరికొత్త సంక్షేమ అభివృద్ధి పథకాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న నవ తెలంగాణలో భారీ అధికార వికేంద్రీకరణకు ముహూర్తం సమీపించింది విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పర్వదినాన సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది ఇప్పటివరకు 10 జిల్లాల నుంచి జరిగిన పాలనను జనం ముంగిట్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా 31 జిల్లాలతో పునర్వ్యవస్థీకరణ పూర్తయింది ఈ మేరకు అర్ధరాత్రి 12:20 రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది యథాతథంగా ఉంచిన హైదరాబాద్ మినహాయించి మిగతా 30 జిల్లాల ఏర్పాటుపై దాదాపు 250 ఉత్తర్వులు వెలువరించింది 21 కొత్త జిల్లాలు 25 రెవెన్యూ డివిజన్లు 125 మండలాలు ఏర్పడ్డాయి తుది నోటిఫికేషన్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను 4గా పునర్వ్యవస్థీకరించారు ఆదిలాబాద్ మంచిర్యాలలో 18 మండలాలు నిర్మల్లో 19 కొమురం భీం జిల్లాలో 15 మండలాలున్నాయి కరీంనగర్ జిల్లాను 4గా విభజించారు సిరిసిల్ల కేంద్రంగా ఏర్పాటైన రాజన్న జిల్లా మినహా మిగతా జిల్లాల్లో 2 రెవెన్యూ డివిజన్లున్నాయి కరీంనగర్ జిల్లాలో 16 జగిత్యాలలో 18 పెద్దపల్లిలో 14 రాజన్న జిల్లాలో 13 మండలాలున్నాయి 3 రెవెన్యూ డివిజన్ల చొప్పున ఏర్పాటైన నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు కామారెడ్డి జిల్లాలో 22 మండలాలు చేరాయి వరంగల్ జిల్లాను 5 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు 2 రెవెన్యూ డివిజన్లున్న వరంగల్ గ్రామీణ జిల్లాలో 15 జయశంకర్ జిల్లాలో 20 జనగాంలో 13 మహబూబాబాద్లో 16 మండలాలున్నాయి వరంగల్ పట్టణం జిల్లాలో అతి తక్కువగా 11 మండలాలను చేర్చారు 3 రెవెన్యూ డివిజన్లతో ఏర్పాటైన మెదక్ జిల్లాలో 20 సంగారెడ్డిలో 26 సిద్దిపేటలో 22 మండలాలను చేర్చారు నల్గొండ 3 జిల్లాలుగా ఆవిర్భవించింది 2 రెవెన్యూ డివిజన్లతో ఏర్పడిన సూర్యాపేటలో 23 యాదాద్రి జిల్లాలో 16 మండలాలున్నాయి మహబూబ్నగర్ 4 జిల్లాలుగా మారిపోయింది ఒక్కో రెవెన్యూ డివిజన్తో వనపర్తి జోగులాంబ జిల్లాలు ఏర్పాటు కాగా 2 డివిజన్లతో మహబూబ్నగర్ 3 డివిజన్లతో నాగర్ కర్నూలు జిల్లాలు ఏర్పాటయ్యాయి మహబూబ్నగర్లో 26 వనపర్తిలో 14 నాగర్ కర్నూల్లో 20 జోగులాంబ జిల్లాలో 12 మండలాలున్నాయి కొత్తగా భద్రాద్రి జిల్లాతో ఖమ్మం జిల్లాను పునర్వ్యవస్థీకరించారు 2 రెవెన్యూ డివిజన్లతో ఏర్పాటైన ఖమ్మం జిల్లాలో 21 మండలాలుండగా భద్రాద్రిలో 23 మండలాలున్నాయి 3 జిల్లాలతో రంగారెడ్డి జిల్లాను పునర్వ్యవస్థీకరించారు 2 రెవెన్యూ డివిజన్లు 18 మండలాలతో వికారాబాద్ 2 డివిజన్లు 14 మండలాలతో మేడ్చల్ జిల్లా 5 రెవెన్యూ డివిజన్లు రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది హైదరాబాద్ సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లతో ఏర్పాటైన హైదరాబాద్ జిల్లాలో 16 మండలాలున్నాయి జిల్లాల పునర్వ్యవస్థీకరణతో జనాభా వైశాల్యం పరంగా గణాంకాలు పూర్తిగా మారిపోయాయి 39,43,323 మందితో జనాభా పరంగా పెద్దదిగా ఉన్న హైదరాబాద్ జిల్లా విస్తీర్ణంలో చిన్నదిగా నిలిచింది 25 లక్షలకు పైగా జనాభాతో రంగారెడ్డి మల్కాజ్గిరి జిల్లాలు హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి నల్గొండ నిజామాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో జనాభా 15 లక్షలకు పైగా ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ పట్టణ కొత్తగూడెం సూర్యాపేట సిద్దిపేట జిల్లాల్లో 10 లక్షలకు పైగా జనాభా ఉంది కరీంనగర్ జగిత్యాల కామారెడ్డి జిల్లాల్లో 9 లక్షలు
వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వనపర్తి, మహబూబాబాద్, మెదక్, నిర్మల్, యాదాద్రి, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల్లో జనాభా 7 నుంచి 8 లక్షల మధ్య ఉంది. జోగులాంబ జిల్లాలో 6 లక్షలకు పైగా, కుమురం భీం, జనగాం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 5 లక్షలకు పైగా జనాభా ఉంది. అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాలో 5,43,694 మంది ఉన్నారు. విస్తీర్ణం పరంగా 8,062 చదరపు కిలోమీటర్లతో భద్రాద్రి జిల్లా మొదటి వరుసలో ఉండగా కేవలం 217 చదరపు కిలోమీటర్లతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. కొత్త జిల్లాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11:10 కేసీఆర్ మంత్రి హరీష్తో కలిసి సిద్దిపేట జిల్లాను ప్రారంభించనుండగా మిగతా జిల్లాను మంత్రులు, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాల్ని ఇతర ప్రజా ప్రతినిధులు మొదలు పెడతారు. జనగామ జిల్లాను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, జయశంకర్ జిల్లాను శాసనసభాపతి మధుసూదనాచారి, మెదక్ జిల్లాను ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభిస్తారు. జగిత్యాలను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వరంగల్ గ్రామీణాన్ని మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, యాదాద్రి జిల్లాను హోంమంత్రి నాయిని ప్రారంభిస్తారు. పెద్దపల్లి ఈటెల, కామారెడ్డి పోచారం, మంచిర్యాల పద్మారావు, వికారాబాద్ మహేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాను కేటీఆర్ మొదలు పెడతారు. ఆసిఫాబాద్ జిల్లాను జోగురామన్న, సూర్యాపేట జగదీష్ రెడ్డి, కొత్తగూడెం తుమ్మల, నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి, మహబూబాబాద్ చందులాల్, జోగులాంబ లక్ష్మారెడ్డి, మేడ్చర్ జిల్లాను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలకు రాత్రే తెలంగాణ ప్రభుత్వం పాలనాధికారులు, పోలీస్ బాస్లను నియమించింది. ఇప్పటికే మనుగడలో ఉన్న హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం కలెక్టర్లను యథావిధిగా ఉంచగా కొన్ని జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కలిగించింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనరేట్లతో పాటు జిల్లాలకు పోలీస్ బాస్లను పంపించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కీలకమైన కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించేందుకు వీలుగా ప్రభుత్వం రాత్రే ఉత్తర్వులిచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా జ్యోతి బుద్ధప్రకాష్, నిర్మల్కు ఇలంబర్తి, ఆసిఫాబాద్కు చంపాలాల్, మంచిర్యాలకు ఆర్వి కర్ణను నియమించింది. వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఆమ్రపాలి, వరంగల్ రూరల్కు ప్రశాంత్, ఆచార్య జయశంకర్ జిల్లా కలెక్టర్గా మురళి, మహబూబాబాద్కు ప్రీతి మీనన్, జనగాంకు దేవసేనను పంపింది. మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ను మహబూబ్ నగర్కు బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో భారతిని నియమించింది. కొత్త జిల్లాలైన సిద్దిపేటకు వెంకటరామరెడ్డిని, సంగారెడ్డికి మాణిక్రాజును కలెక్టర్లుగా నియమించింది. నల్గొండ కలెక్టర్గా గౌరవ్ ఉప్పల్, సూర్యాపేటకు సురేంద్రమోహన్, యాదాద్రికి అనితా రామచంద్రన్ నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్, సిరిసిల్లకు కృష్ణభాస్కర్, జగిత్యాలకు శరత్, పెద్దపల్లికి అలుగు వర్షినికి పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా యోగితా రాణాను కొనసాగించగా కొత్తగా ఏర్పడ్డ కామారెడ్డికి సత్యనారాయణను నియమించింది. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి స్థానచలనం కల్పించిన ప్రభుత్వం ఆమె స్థానంలో రొనాల్డ్ రోస్ను నియమించింది. కొత్త జిల్లాలైన జోగులాంబకు రజత్ కుమార్ షైని, వనపర్తికి కలెక్టర్గా శ్వేతా మహంతి, నాగర్ కర్నూల్కు శ్రీధర్ను కలెక్టర్లుగా నియమించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావులను కొనసాగించిన సర్కార్ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా దివ్య, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా ఎంవి రెడ్డిని నియమించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్గా లోకేష్ కుమార్ను కొనసాగిస్తూ కొత్త జిల్లా భద్రాద్రికి రాజీవ్ జి హనుమంతును నియమించింది. 3-4 రోజుల్లో సంయుక్త కలెక్టర్లను కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ల తరహాలోనే పోలీస్ బాస్లను ప్రభుత్వం నియమించింది. కొత్త కమిషనరేట్లన్నింటికీ ఎస్పీ స్థాయి అధికారులకే బాధ్యతలు అప్పగించారు. కొత్తగా కమిషనరేట్ల జాబితాలోకి చేరిన కరీంనగర్కు కమలాసన్ రెడ్డి, ఖమ్మంకు షానవాజ్ ఖాసిం, రామగుండానికి విజే దుగ్గల్, సిద్దిపేటకు శివకుమార్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా కార్తికేయను ఖరారు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు స్థానచలనం చేసి ఆయన స్థానంలో అకున్ సబర్వాల్ను నియమించారు. జిల్లాలో కొత్తగూడెం ఎస్పీగా అంబర్ కిషోర్ జా, సూర్యాపేట ఎస్పీగా పరిమళ, నిర్మల్కు విష్ణు వారియర్, ఆసిఫాబాద్కు సన్ప్రీత్ సింగ్, జగిత్యాలకు అనంత శర్మ, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా విశ్వజిత్ను నియమించారు. ఆచార్య జయశంకర్ జిల్లాకు భాస్కర్, వనపర్తి ఎస్పీగా రోహిణి, నాగర్ కర్నూలుకు సింగనవర్, గద్వాల ఎస్పీగా విజయకుమార్, ఆదిలాబాద్కు శ్రీనివాస్, మెదక్ పోలీస్ పగ్గాలను చందన దీప్తికి అప్పగించారు. కొత్త జిల్లా ఆవిర్భోత్సవాలు పలుచోట్ల ఘనంగా జరిగాయి. నాగర్ కర్నూల్లో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కేకు కోసి నూతన కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధూమ్ధాం ఆకట్టుకుంది. రచయిత గోరటి వెంకన్న తనదైన శైలిలో ఉత్సాహపరిచారు.
విశాఖలో 8 ప్రాంతాలకు పర్యాటక హంగులద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మన్యం ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా దోమతెరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన బాబు విశాఖ నగర అభివృద్దిపై జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఉక్కు నగరంలో 2 చోట్ల భారీ పై వంతెనల నిర్మాణానికి త్వరలోనే ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించారు. 13 ఎకరాలు ఒక మంచి వ్యూ వస్తుంది. సీ ఫ్రంట్ కి వస్తుంది, బ్యూటిఫుల్ గా వస్తుంది. దానికి వాల్యూ వస్తుంది. హోటల్స్, కమర్షియల్, దెన్ అన్ని కూడా మనకు కన్వెన్షన్ ఎవ్రీథింగ్ విల్ కమ్. కంబాలకొండ మొత్తం బ్యూటిఫుల్ గా ఒక నగర వనం తయారు చేస్తున్నాం. మొత్తం 18,000 ఎకరాలు. ఇది మనం 400 ఎకరాలు తీసుకుంటున్నాం. నగర వనం ఎకో టూరిజం పార్క్ తయారు చేస్తున్నాం. బ్యూటిఫుల్ గా వస్తుంది. దీంట్లో ఆల్ బయోడైవర్సిటీ గానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీ గానీ, వరల్డ్ బ్యాంక్ డబ్బులు కూడా దీంట్లో పెడుతున్నాం. ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రీ కవర్ ఇంప్రూవ్ చేస్తాం. బ్యూటిఫుల్ ప్లాంటేషన్ చేసి ఫ్లవర్స్ కూడా, ఈ ఫ్లవర్స్ కూడా బాగా పెట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్టివ్ గా తయారు చేయాలని చెప్పి ప్లాన్ ఇచ్చాం. 100 కోట్ల నిధులతో నిర్మించిన గోదావరి గామన్ వంతెన రహదారి ప్రారంభించిన ఏడాదికే రాళ్లు తేలుతోంది. సాధారణ వర్షాలకే నిర్మాణ లోపాలు గుంతల రూపంలో బయటపడుతున్నాయి. 25 ఏళ్లు టోలు వసూలు చేసుకునే సదరు సంస్థ నిర్వహణను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఆ దారి గుండా వెళ్లడం ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. 16 నెంబర్ జాతీయ రహదారిపై విజయవాడ, విశాఖ మధ్య ప్రయాణ సమయం, రాజమహేంద్రవరంపై వాహనాల రద్దీ తగ్గించడమే లక్ష్యంగా గోదావరిపై 4వ వంతెన నిర్మించారు. 800 కోట్ల రూపాయలతో గామన్ ఇండియా సంస్థ నిర్మించిన ఈ రహదారిని ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలో ప్రారంభించారు. 25 ఏళ్ల పాటు వాహనదారుల నుంచి టోలు వసూలు చేసుకునే అధికారం దక్కించుకున్న గామన్ సంస్థ అప్పటి వరకు నిర్వహణ బాధ్యత కూడా చూసుకోవాల్సి ఉన్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వంతెన రహదారి గుంతలు ఏర్పడి రాళ్లు తేలాయి. వంతెన అనుసంధాన రహదారి రాజమహేంద్రవరం వైపు పూర్తిగా ధ్వంసమవగా నాణ్యత లేని కంకర వేసి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. బ్రిడ్జి నుంచి అసలు ఏం బాగోలేదండి. రోడ్డు అది గోతులాడుతున్నాయి, అదే బూడిదలాడితే వేస్తున్నారు. వెనకాల మోటార్ సైకిల్ వచ్చి వాళ్ళకి ఇబ్బంది. వేస్తాం, మళ్ళీ సినుకులు వస్తాం, పోతామనండి. అది బండి ఎగేస్తుంది, లోడ్ కూడా డ్యామేజ్ అయింది కదా. చాలా ఇబ్బంది పడుతూనే వస్తున్నాం. స్లోగా దుమ్మంతా కళ్ళ గుడ్డేస్తున్నాయి. స్లిప్ అయిపోయామంటే పడిపోవటమే, అందులో అనుమానం లేదు. రోడ్ల నిర్వహణలాగే విద్యుత్ దీపాల నిర్వహణ తీసికట్టుగా మారింది. కొన్ని స్తంభాలకు లైట్లు అమర్చకపోగా అమర్చినవి విరిగిపోయి స్తంభాలకు వేలాడుతున్నాయి. రాత్రివేళల్లో చీకట్లు అలుముకొని ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దసరా సందర్భంగా ఏటా నిర్వహించే అలై బలై కార్యక్రమంలో అన్ని వర్గాల్ని భాగస్వామ్యం చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రేపు ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారిని సన్మానించనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులంతా అలై బలై వేదికపైకి వస్తారని దత్తాత్రేయ తెలిపారు. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా కలిసినాను, ఆహ్వానించాను. వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. అందరూ పార్లమెంట్ సభ్యులు, అందరూ మంత్రులు ఆహ్వానించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఆహ్వానించాం. కళాకారులు, మేధావులు, అడ్వకేట్స్, డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. రాత్రి వాహన సేవల్లో చివరిదైన అశ్వవాహనంపై శ్రీవారు విహరించగా సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ప్రస్తుతం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆత్మా
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బెజవాడ దుర్గమ్మ రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉండగా సాయంత్రం హంసవాహనంపై కృష్ణానదిలో విహరించనున్నారు. శ్రీశైలంలో రాత్రి భ్రమరాంబిక మల్లికార్జునులు అశ్వవాహనంపై విహరించారు. కృష్ణా జిల్లా గన్నవరం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సహస్ర దీపాలంకరణ కాంతులు వెదజల్లింది. వరంగల్లో గుజరాతీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. భారత సైన్యం లక్షిత దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్ లోయలో కనీసం 250 మంది ఉగ్రవాదులు భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు చేసే ప్రమాదముందని పేర్కొన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదన్ కు చెందిన సుమారు 250 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడులకు ముందే మన దేశంలోకి చొరబడ్డారని నిఘా వర్గాలు తెలిపాయి. భారత భద్రతా దళాలపై దాడులకు తెగబడాలని ఉగ్రవాద నేతల నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సైన్యం, పారామిలిటరీ దళాల్ని ఆదేశించింది. ఉగ్రదాడుల్ని తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది. రాష్ట్రాలకు అప్రమత్త సందేశమిచ్చింది. అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వంపై చర్చలకు సిద్దమని చైనా పునరుద్ఘాటించింది. ఇదే సమయంలో ఉగ్రవాది మసూద్ అజహర్పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించడానికి మాత్రం వ్యతిరేకమని తెలిపింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో రాజకీయ లబ్ది పొందాలనుకోవడం తగదని పరోక్షంగా భారత్ను ఉద్దేశించి విమర్శించింది. గోవాలో ఈ నెల 15, 16న జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కానున్న వేళ చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లీ బౌడోంగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎన్ఎస్జీలో భారత్ చేరికపై ఆ బృందంలోని 48 సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమన్న వాదనను లీ పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్ భేటీ తర్వాత ఈ అంశంపై పురోగతి కనిపిస్తుందా అన్న ప్రశ్నకు జవాబిచ్చిన లీ బౌడోంగ్ చర్చలకు చైనా సిద్దమన్నారు. ఇదే సమయంలో ఇతర సభ్య దేశాల్ని భారత్ ఒప్పించాల్సి ఉందన్నారు. పఠాన్కోట్ ఉగ్రదాడికి సూత్రధారి జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్పై నిషేధం విధించడానికి ఐక్యరాజ్య సమితిలో భారత్ చేసిన ప్రయత్నాన్ని చైనా అడ్డుకోవడాన్ని లీ సమర్థించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు అంచనాలకు అనుగుణంగానే సాగుతున్నాయి. తొలి 6 నెలల్లో పరోక్ష పన్ను వసూళ్లు 26% వృద్ధి నమోదు చేశాయి. ప్రత్యక్ష పన్నుల్లోనూ తొలి 6 నెలల్లో 9% వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబర్ వరకు పన్ను వసూళ్లు 7,35 కోట్లకు చేరగా అందులో 4,08 కోట్ల పరోక్ష పన్నులు, 3,27,000 కోట్లు ప్రత్యక్ష పన్నులని గణాంకాలు తెలిపాయి. 2016-17 బడ్జెట్ అంచనాల్లో ప్రత్యక్ష పరోక్ష పన్నుల వాటా 16,26,000 కోట్లు కాగా ఇప్పుడు 52.5% వసూలైనట్లు వెల్లడించాయి. ఛార్జింగ్ సమస్యతో మొబైల్ ఫోన్లు పేలిపోతున్న కారణంగా గెలాక్సీ నోట్ 7 పరికరాల ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 ఫోన్లు వాడుతున్న వారు వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేసి ఉపయోగించడం ఆపేయాలని సూచించింది. లిథియం అయాన్ బ్యాటరీ వల్లే ఈ ఫోన్కు ప్రమాదం ఏర్పడుతోందని గుర్తించిన సంస్థ పాతవి వాపస్ తీసుకుని కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఇస్తున్నవి అగ్ని ప్రమాదానికి గురవుతున్నందున నోట్ 7S ఇచ్చి శాంసంగ్ మరో స్మార్ట్ ఫోన్ ఏమైనా తీసుకోవాలని సూచించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.